అండ్ మీరు అన్న దాని ప్రకారం చూస్తే ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ అని చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. మీ పాయింట్ ఆఫ్ బేసిస్‌లో ఏం అచీవ్ చేసాము సెక్యులర్‌గా ఉండి మనం? అంటే సార్ ఏమవుతుందంటే బికాజ్ మనము ఒక ప్రిన్సిపల్డ్ కంట్రీ సార్. ఆ ప్రిన్సిపల్డ్ కంట్రీలో మనం సెక్యులర్ అనే పదాన్ని వాడాల్సి వచ్చింది. ఎందుకంటే మనకు తెలుసు హిస్టారికల్గా ఇన్వేజన్స్ జరిగినాయి, ఇన్వేడర్స్ వచ్చారు, వాళ్ళ మతాన్ని తీసుకొచ్చారు, క్రిస్టియానిటీ వచ్చింది. నాట్ దట్ క్రిస్టియానిటీ బ్రిటిష్ వాళ్ళతో వచ్చింది, క్రిస్టియానిటీ చాలా ముందే వచ్చేసింది. సో బట్ వచ్చింది కదా సార్. సో బట్ అంటే మీరు వరల్డ్లో ఎన్ని కంట్రీస్ని గమనించినా సరే ఒక విషయం మీరు గమనిస్తే సార్, ఈ భూమి పైన ప్రతి ఒక్కరికి మీకు మీ మతాన్ని ఫాలో అయ్యే స్వేచ్ఛని కాన్స్టిట్యూషన్లో రాసింది ఏకైక దేశం నా దేశం సార్. అండ్ అప్పుడు మీరు ఆ దేశానికి ఎంత కృతజ్ఞత భావంతో ఉండాలి సార్. బట్ మీరు ఈ మాట అంటారు సార్, ఇవి నిజంగా కనెక్ట్ అవుతే ఈరోజు కొన్ని సందులలో ఎక్కడన్నా వెళ్తున్న కొన్ని స్ట్రీట్స్లో వేరే దేశపు జెండాలు, దాంట్లో పాకిస్తాన్ వాళ్ళ జెండాలు కూడా కనిపిస్తాయి. అది మన దేశానికి పేరు ఎలా వస్తుంది? అంటే వీళ్ళు ఏమవుతుందంటే సార్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ నో, ఎక్కడో ఆ కమ్యూనిటీలో దేశం గొప్పది అన్నది వాళ్ళు పిల్లల్లో చిన్నప్పటి నుంచి పెట్టట్లేదు సార్. కానీ చిన్నప్పటి నుంచి మా కమ్యూనిటీలో ఒకటే మాట సార్, చిన్నప్పటి నుంచి సర్వీస్ చేయాలి అంటే హ్యూమన్ సర్వీస్ అని గురునానక్ చెప్పింది అదే సార్. రెండవది అవసరం వస్తే దేశానికి సర్వీస్ చేయాలి. అంటే నువ్వు ఆర్మీ జాయిన్ అవ్వాలి, నువ్వు పోలీస్ జాయిన్ అవ్వాలి, నువ్వు నేవీ జాయిన్ అవ్వాలి, నువ్వు ఎయిర్ ఫోర్స్ జాయిన్ అవ్వాలి. చిన్నప్పటి నుంచి ఒక చైల్డ్ బ్రెయిన్లో చాలా గట్టిగా వేసేస్తారు సార్. అందుకే ఎప్పుడు మీకు సిక్ కమ్యూనిటీతో ప్రాబ్లం రాదు. ఎందుకు రాదంటే దేశం గొప్పది అని నేర్పిస్తారు. ఈ నేర్పించడము జరగట్లేదు, ఇది జరగాలి.